ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చదువున వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ భక్తుడైన ఇస్సాకు అన్య ప్రాంతములో, తనది కాని దేశం, తనది కాని ప్రాంతములో, ఇంకో విధంగా చెప్పాలంటే శత్రువుల మధ్యలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తానుసారంగా, మరి ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రాంతము నుండి ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ప్రభు వాగ్దానం చేశాడు 26వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, నువ్వు ఈ దేశమందే పరవాసివై ఉండము, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని. దేవుని మాట మేరకు అక్కడ ఉన్నాడు కనుక మరి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. విత్తనం వేసి 100 ఫలము పొందాడు. కనుక 100 ఫలం. రోజు పొలంలో విత్తనం వేసేంతవరకు మన పని. అది భూమిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, మొక్కగా ఎలా పైకి వస్తుందో తెలియదు, దానికి ఎన్ని కాయలు కాస్తాయో, మరి ఆ కాయలు ఎన్ని నిల్చుంటాయో, చివరికి వచ్చరికి మన చేతికి పంట ఎంత వస్తుందో ఏది కూడా మనకు తెలియదు. మన వశంలో ఏదీ లేదు. మన వంతు ఏంటంటే విత్తనం వేసే వారం వరకే. కానీ దాన్ని ఫలింపచేసేవాడు దేవుడు. ఫలింపచేయాలంటే మొదటగా మనం దేవుని చిత్తములో ఉండాలి. ఈయన ఆ శత్రువుల దెబ్బకు భయపడి పారిపోవాలనుకున్న సమయంలో ప్రత్యక్షమై చెప్పాడు, ఈ దేశమందు పరదేశమై ఉండము, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం నుంచి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నట్లు వారు తమ వేలు తొన్నదురు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టున కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును, అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసం వాసన వలె వారు పరిమళింతురు. చదువున్న వాక్యాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుని ప్రజలైన వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి కొంత నష్టాల గుండా శాపం గుండా తీసుకొని పోబడుతూ వచ్చినారు.
తిరిగి వారు సమకూర్చబడి దేవుని వైపు తిరగడం ద్వారా, మరి దేవుని తట్టు తిరగడం ద్వారా దేవుడు వారి యందు ఏ రీతిగా పనిచేస్తాడో ఆ విషయాలను తెలియపరుస్తున్నారు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెప్పను, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. కనుక చెట్టుకు మంచుకు ఏ రీతిగా అన్యోన్యత అనేది, సన్నిహితం అనేది తీసుకురాబడుతుందో, మానవునికి దేవునికి కూడా అదే సన్నిహిత తత్వం ఉండాలి. మరి ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ సమాధానము, సంతోషం కూడా ఏర్పరచబడతాయి. కనుక ఈరోజు మనం తలపెట్టే ప్రతి పనిలో దేవుడు ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగజేతనని చెప్తూ వచ్చారు. కనుక రెయ్యింబగళ్ళు, రాత్రి మరి పగలు, ప్రతినిత్యం కూడా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. అలానే ఈరోజు మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా, కుటుంబముగా, మరి పొలములో కానీ మనం చేసే ప్రతి పనిలో కానీ దేవుని సన్నిధి ఉండడం ద్వారా అక్కడ అభివృద్ధి ఉంటుంది. కానీ ఇక్కడ రాయబడిన ప్రకారం నేను అతని కుందును, తామర పుష్పం పేరున్నట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్ను, వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగుతాయి. కనుక పంట అభివృద్ధికరంగా ఉండాలి. ఇది మానవుల ఆలోచన బట్టో, మానవుల జ్ఞానాన్ని బట్టో వచ్చేది కాదు, కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఇవ్వాలి. మరి శూన్యములోంచి ఆనాడు సృష్టిని కలిగించిన దేవుడు, మరి ఈనాడు ఒకవేళ వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులన్నింటిని కూడా చక్కదిద్ది చక్కని పంట, చక్కని పైరు, చక్కని దిగుబడి ఇచ్చేది దేవుడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే రాత్రింబగళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పంట తయారు చేసుకుంటాం. ఇంకా రేపో మాపో కటింగ్ చేసుకుందాం అనుకున్న సమయంలో మరి అనుకోని రీతిగా పెద్ద నష్టం వచ్చి పడుతుంది అనమాట. చూడండి, కోతకాలం వచ్చరికి పెద్ద పెద్ద తుఫాన్లు రావటం, వరదలు రావటం, మరి పంట నష్టం కావటం మనం చూస్తుంటాం. కొన్నిసార్లు మొక్కజొన్న సీజన్లో కూడా రోడ్ల మీద ఆరబోసినప్పుడు వర్షాలు పడి రైతులు ఎంత ఇబ్బందులు పడిన పరిస్థితులు. కనుక ఏదైనప్పటికీ మానవ ప్రయాసం కంటే దేవుని కృప అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని ద్వారా అనుగ్రహించబడే రీతిగా ప్రతినిత్యం కూడా దేవునిపైన ఆధారపడుతూ